నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పెరుగుతున్న జనాభాకు పోషకమైన ఆహారం అందించడం, అదే సమయంలో పర్యావరణాన్ని కాపాడటం అనేది ఇప్పుడు ప్రపంచానికి అతిపెద్ద సవాలు. ఈ బిగ్ ఛాలెంజ్ ను చైనా శాస్త్రవేత్తలు ఒక సొల్యూషన్ ను కనుగొన్నారు. వారు ఒక ప్రత్యేకమైన ఫంగస్ లో జన్యు సవరణ చేసి చికెన్ మాంసాన్ని సరసమైన పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాన్ని సృష్టించారు. ఈ ఫంగస్ పేరు ప్యురేసియం వెనెనాటం. దీనిని ఉపయోగించి తయారు చేసిన మైక్రో ప్రోటీన్ ఎలా ఉంటుంది? ఇది మాంసానికి ఎంతవరకు ప్రత్యామ్నాయం కాగలదు? ఈ ఆధునిక టెక్నాలజీతో మనకు ఎలాంటి ఎకో ఫ్రెండ్లీ బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసుకుందాం. భవిష్యత్తు ఆహారానికి ఇదొక సైంటిఫిక్ బ్రేక్ త్రూ. చైనా శాస్త్రవేత్తలు CRISPR అనే పవర్ఫుల్ టెక్నాలజీని ఉపయోగించి ప్యురేసియం వెనెనాటం అనే ఫంగస్ ను జీన్ ఎడిటింగ్ చేశారు. ఈ ప్రాసెస్ బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో ఎలాంటి వేరే జీవి డిఎన్ఏను వాడలేదు. ఫంగస్ సొంత జన్యువులనే మార్చి మరింత మెరుగైన ప్రోటీన్ ను తయారు చేశారు. ఈ ఫంగస్ నుండి వచ్చే ప్రోటీన్ ను మైక్రో ప్రోటీన్ అంటారు. దీని టెక్స్చర్, టేస్ట్ అచ్చం మాంసం లాగే ఉంటుంది. కానీ దీన్ని తయారు చేయడానికి చాలా తక్కువ స్థలం, తక్కువ నీరు, తక్కువ ఎనర్జీ మాత్రమే సరిపోతుంది. ఈ ఎకో ఫ్రెండ్లీ పద్ధతి చికెన్ ఫార్మింగ్ తో పోలిస్తే చాలా తక్కువ కాలుష్యాన్ని, తక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్లను విడుదల చేస్తుంది. అందుకే దీన్ని సేఫ్, సస్టైనబుల్ ఫుడ్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు. ఇక పెరుగుతున్న జనాభా కారణంగా పర్యావరణానికి హాని కలిగించకుండా ఎక్కువ పోషకాలు అందించే ప్రోటీన్ అవసరం ఇప్పుడు చాలా ఉంది. అందుకే ఈ జీన్ ఎడిటింగ్ టెక్నిక్ ఉత్పత్తిని పెంచడంతో పాటు తక్కువ వనరులను మాత్రమే ఉపయోగిస్తుంది. ఇక చికెన్ ఫార్మింగ్ తో పోలిస్తే దీనికి 70% తక్కువ భూమి అవసరం. మైక్రో ప్రోటీన్ తయారీ 88% వేగంగా జరుగుతుంది. నీటి కాలుష్యం అయ్యే ప్రమాదం 78% తక్కువగా ఉంది. మొత్తం మీద పర్యావరణంపై 61% వరకు తక్కువ ప్రభావం పడుతుంది. ఇక ఈ మైక్రో ప్రోటీన్ కు ఇప్పటికీ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఆహారంగా అప్రూవల్ లభించింది. ఇక శాస్త్రవేత్తలు ఈ ఫంగస్ మెటబాలిజం ను మార్చడం ద్వారా తక్కువ చక్కెర వాడకంతోనే ఉత్పత్తి నాణ్యతను పెంచగలిగారు. ఇక భవిష్యత్తులో CRISPR మెటబాలిక్ ఇంజనీరింగ్ రుచిలో మాంసంలా ఉండి ప్రకృతికి సురక్షితమైన ప్రోటీన్ ను తయారు చేయడానికి మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అవుతుందని సైంటిస్టులు బలంగా విశ్వసిస్తున్నారు.